హాయ్ అండి. నేను మీ శ్రీవినిల. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? చూసారా మార్నింగ్ 6 అయిందండి. మా కన్నయ్య లేచేసాడు. ఇంక తనతో కొంచెంసేపు అలా ఆడుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండోయ్. నిన్న మాఘ పౌర్ణమి కదండి. ఆ మినీ వ్లాగే ఇది. నిన్న పోస్ట్ చేయడానికి కుదరలేదు. అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంక మాఘ పౌర్ణమి కదా అంటేను అమ్మ క్షీరాన్నం వల్ల ప్రసాదం చేసి పెడదాం దేవుడికంటేను ఇంక అటువంటి మా కన్నయ్య పర్యవేక్షణలో జరుగుతుందండోయ్. ఆయన కూడా చూస్తున్నారు మేము కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా ఏంటి అని. ఏం లేదండోయ్. పాలు అలా పొయ్యి మీద పాలు పెట్టేసి, పాలు అలా ఒక పొంగు రానిచ్చాక కొంచెం బియ్యం వేసేసి, అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని, తర్వాత బెల్లం మనకు కావాల్సినంత తీపికి బెల్లమని, 2 స్పూన్లు పంచదార అని, కొంచెం యాలకుల పొడి వేసుకుని కలిపేసుకొని, మీకు కావాలి అంటే నేతిలో జీడిపప్పు, కిస్మిస్ అలా తాలింపు పెట్టుకొని వేసుకోవచ్చు. కానీ మాకు ఇలాగంటే ఇష్టమండి. అందుకే మేము ఇలా చేసుకున్నాం. చూసారా ఎంత యమ్మీగా ఉందో. అంతేనండోయ్ క్షీరాన్నం ప్రాసెస్. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండే.